దేవుని మహిమ కొరకు పిలువబడిన పరిశుద్ధులైన దేవుని పిల్లలకు మహిమా స్వరూపైన క్రీస్తు యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారా? మరి మీ కుటుంబాలతో కలిసి దేవుని సేవించేవారుగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని మీ కొరకు అనుదినం కూడా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ అనుదిన వాగ్దాన వివరణ పరిచర్య కొరకు ప్రార్థించండి. సాధ్యమైనంత వరకు మరి అనేకులకు షేర్ చేయడానికి ప్రయత్నించేయండి. మరి ఉపవాస దినాల యొక్క ఆరంభంలో ఉన్నాం. ఈనాటి వాక్య ధ్యానం నేర్చుకుందాం. ఫిబ్రవరి మాసం 18వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఈ యొక్క పిలుపు యోవేలు గ్రంథంలో నుంచి వినిపిస్తుంది. దేశమంతా కూడా మిడతల దండుతో పూర్తిగా నాశనమైన పరిస్థితిలో పొలాలన్నీ కూడా ఎండిపోయినాయి. ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది. ఇది కేవలం ప్రకృతి యొక్క విపత్తు కాదు, కానీ అది దేవుని యొక్క హెచ్చరిక. దేవుడు తీర్పు పంపించడానికి ముందు పశ్చాత్తాపపడడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అంటే హెచ్చరిక లేకుండా, హెచ్చరించకుండా దేవుడు ఎప్పుడు కూడా తీర్పుని తన ప్రజల మీదకి పంపించడు. ఈరోజు మన ముందున్న గంభీరమైన దేవుని యొక్క పిలుపు, ఇప్పుడైనను తిరిగి రండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఇప్పుడైనను అంటూ మనకి జ్ఞాపకం చేస్తున్న మాట, అంటే ఇక ఆలస్యం లేకుండా. ఈ రోజున ఈ వాక్యం వెంటనే అనేక మంది జీవితాలు పాపం చేత, అవిధేయత చేత జీవితం స్తంభించిపోయి ఉండొచ్చు. ఆశీర్వాదకరమైన స్థితిలో అనుభవించకుండా ఎక్కడ చూసినా ఏదో ఒక లోటు, ఇబ్బంది, కలవరపరిచే పరిస్థితులు మీ చుట్టూ ఉన్న పరిస్థితులలో మీరుండొచ్చు. అయితే ఈరోజు దేవుడిస్తున్న పిలుపు, ఈవెన్ నౌ, ఇప్పటికైనా ఇక ఆలస్యం కాకుండా. శత్రువు పదే పదే మనకి గుర్తు చేసేది, లేదంటే మనకి చెప్పేది, ఇంకేం లేదులే, అయిపోయింది, నీ జీవితం పాడైపోయింది, ఇక నువ్వేం చేయలేవు, ఇక బాగుపడదు అని చెప్తాడు. కానీ దేవుడు ప్రేమామయుడైన దేవుడు. ఆయన ప్రభు మనకి జ్ఞాపకం చేసేది ఏంటో తెలుసా? ఇంకా నీకు అవకాశం ఉంది. ఇప్పుడైనా మీరు దేవునికి దూరమైన పరిస్థితిలో ఉండొచ్చు, లేదా ప్రార్థన మానేసి ఉండొచ్చు, భక్తి జీవితం చల్లారిపోయిందేమో, సేవలో చల్లబడిపోయిన పరిస్థితులు మీ ముందు ఉండొచ్చు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడైనా నా దగ్గరికి రండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, మీ పాపములు ఎర్రగా ఉన్నా సరే, ఇదిగో నేను తెల్లగా వాటిని మారుస్తానంటాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో, పశ్చాత్తాపపడండి, పరలోక రాజ్యం సమీపించుచున్నది గనుక మారు మనసు పొందండి. పశ్చాత్తాపానికి పిలుపు. ఇప్పుడైనా సరే పశ్చాత్తాపానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే తీర్పు సమీపంగా ఉంది. జాగ్రత్త. ఆలస్యం అనేది మన లెక్కల్లో ఉండేది, కానీ కృప అనేది దేవుని యొక్క లెక్క. ఆలోచించండి. దావీదు చాలా భయంకరమైన పాపం చేసినప్పుడు బత్షెబతో 51వ అధ్యాయాన్ని రాసినట్లుగా మనకి దైవజనులు అనేక మంది జ్ఞాపకం చేస్తారు. అయితే ఒప్పుకుని తన యొక్క పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగాడు. మనం కూడా అదే విధంగా పాపమును ఒప్పుకొని జీవితాన్ని మార్చుకోవడానికి ఈ రోజున దేవుడు మనకి ఒక పిలుపుని దేవుడిస్తున్నాడు. జీవితం నూతనంగా ఆరంభించండి. రిటర్న్ టు మీ అంటున్నాడు దేవుడు. అంటే తిరిగి నా యొద్దకు రండి. కేవలం పాపం మాత్రం వదిలేయమని కాదు అనట్లేదు దేవుడు. నా యొద్దకు తిరిగి రండి, పాపాన్ని విడిచిపెట్టి నా యొద్దకు తిరిగి రండి. పశ్చాత్తాపం అంటే చాలా మంది వాక్యం వినేసిన తర్వాత లాస్ట్లో ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు కన్నీరు కార్చడం అనుకుంటారు, భావోద్వేగంతో ఏడ్చేయడం, కన్నీరు కార్చేయడం అనుకుంటారు. కానీ పశ్చాత్తాపం అనేది నీ దిశ మార్చుకోవటం, నీ గమ్యం అంటే నీ వెళ్తున్న మార్గాన్ని మార్చుకోవడం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 19వ వచనంలో, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు
నొంది తిరుగుడి, మారు మనసు నొంది తిరుగుడి, పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగండి. చాలా మందికి పశ్చాత్తాపము లేకుండా బ్రతికేసే స్థితిలో చాలా మంది ఉంటారు. దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవుని మందిరానికి వెళ్తున్నాం, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం అన్న స్థితిలో ఉండిపోయారు. నిజంగా నిజమైన పశ్చాత్తాపము చాలా మందిలో లేదు. ఈ రోజున మనకి జ్ఞాపకం చేస్తున్నమాట, రిటర్న్ విత్ ఆల్ యువర్ హార్ట్. మనస్ఫూర్తిగా హృదయం అంతటితో నా ఇద్దరికి తిరిగి రండి. దేవుడు సంపూర్ణ సమర్పణ కోరుతున్నాడు. కేవలం ఆదివారానికి పరిమితమైన క్రైస్తవాన్ని గురించి కాదు, సగం హృదయం కాదు, పూర్తిగా దేవునికి కావాలి. చాలా మందిలో సూపర్ఫిషియల్ డివోషన్ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆచారబద్ధమైనవి, పైకి కనిపించేవి, మాటలు, పనులు కాదు, దేవుడికి పరిపూర్ణమైన సమర్పణతో కావాలి. సామెతల గ్రంథం 23:26 నా కుమారుడా, నీ హృదయం నాకు ఇవ్వి, నా మార్గాలు నీ కన్నులకు ఇంపుగా ఉండని అంటాడు ఆయన. చాలా మంది భక్తి జీవితంలో ఎంతో తెలుసు అనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క ఉచ్చులో జీవిస్తూనే ఉన్నారు చాలా మంది. ఈ రోజున యోనా కూడా ఇటువంటి సూపర్ఫిషియల్ రిపెంటెన్స్, కేవలము హృదయపూర్వకంగా కానీ ఆ పశ్చాత్తాపాన్ని పడినట్లుగా మనం చూస్తాం. ఈ రోజున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నది, లేదంటే దేవుడు మన నుంచి ఎదురు చూసేది పరిపూర్ణమైన హృదయముతో, పైకి కనిపించే భక్తితో గనక చేస్తే నీ హృదయం ఇంకా పాపముతో ముడిపడి ఉంది అని అర్థం. ఈ రోజున మన జీవితాలు పూర్తిగా దేవునికి సమర్పించడానికి దేవుడు ఈ రోజున ఒక పిలుపుని దేవుడిస్తా ఉన్నాడు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నీ ప్రభువైన దేవుణ్ణి సేవించవలెను. ఓ ఇశ్రాయేలు, నీ దేవుడు అద్వితీయుడైన దేవుడు. చూసారా ఎంత అద్భుతమైన పిలుపు అంటే, ద్వితీయోపదేశకాండంలో దైవజనుడైన మోషే ఇజ్రాయేలులకు జ్ఞాపకం చేస్తున్నమాట. నీ దేవుడు అద్వితీయుడు, ఒకే ఒక్క దేవుడు, ఆయన లాంటి వారు లేరు, ఆయనతో సములైన వారు ఎవరు లేరు. కనుక నీవు దేవుని పైన చూపించే ప్రేమ షేర్ చేయడానికి వీల్లేదు. ఆదివారం దేవునికి, సోమవారం ఏమో ఉద్యోగానికి, మంగళవారం ఏమో స్నేహితులకి, ఇంకా ఈ రీతిలుగా కాకున్నట్లు పరిపూర్ణంగా ఒకే ఒక్కరు హృదయములో ప్రతిష్ఠించుకొనవలసిన వాడు ఆయన మాత్రమే. దేవుడు మన బలహీనత కంటే కూడా మన నిజాయితీని దేవుడు చూస్తాడు. నిజంగా మనం ప్రభువుని సేవించే వారముగా మనం ఉంటున్నామా? ఈనాటి వాక్య ధ్యానం మరొక అంశాన్ని మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. ఉపవాసం, కన్నీరు, దుఃఖం. ఇది పైకి కనిపించేది కాదు కదా, ఇది అంతరంగం, హృదయం పగిలిపోవటం. ఉపవాసం, కన్నీళ్లు, దుఃఖం అనేది ఆత్మీయమైన ఉజ్జీవానికి ఆయుధాలు అని మనం మర్చిపోకూడదు. చాలా మంది ఉపవాసం ఉంటారు, కన్నీళ్లు కార్చరు, దుఃఖపడరు, ప్రార్థన చేయరు, పశ్చాత్తాపడరు. ఉపవాసం అంటారు, అసలు ప్రార్థనకి మోకరించరు. ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాం, అన్ని రోజులు ఉపవాసం ఉన్నాం అంటారు. నిజంగా ఎంత సమయం ప్రార్థనలో గడుపుతున్నారు, ఎంత సమయం వాక్య ధ్యానంతో గడుపుతూ ఉన్నారు ఆలోచించండి. ఆత్మీయమైన ఉజ్జీవానికి కావలసిన ఆయుధాలను గురించి యోవేలు ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఆయుధాల ద్వారా నువ్వు పోగొట్టుకున్న ఆ వైభవవంతమైన జీవితాన్ని తిరిగి నువ్వు పొందుకోగలవు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడు బాహ్యమైన ఆచారాల కంటే కూడా అంతరంగంలో కలిగే మార్పును ఆయన కోరుతా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు మనకి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖం ఉంది, అది మరణాన్ని కలుగజేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం, పాపముల కొరకు పశ్చాత్తాపపడి, అవును ప్రభువా మేము ఇంకనూ దోషులమై ఉన్నాం అంటూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో, దుఃఖంతో, కన్నీటితో, ఉపవాసంతో చేసే ప్రార్థనలో అది ఆయుధంగా మార్చబడతా ఉంది. ఎంతమంది ఈ రోజున ఇటువంటి ఆయుధాలు చేత పట్టుకొని ఉపవాస దినాలన్నీ కూడా ప్రార్థించాలి అని ఒక నిర్ణయానికి రాగలుగుతారు? ఈ ఆయుధాలను ఉపయోగించడం మనం నేర్చుకోవాలి. దీన్ని మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మన యొక్క జీవితంలో ఉన్నతమైన ఆత్మీయమైన స్థితిని మనం పొందుకుంటాం.
ఎందుకంటే విరిగి నలిగిన హృదయాలను ప్రభు అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఉపవాసానికి ఉన్న శక్తిని యోవేలు గ్రంథంలో యోవేలు ప్రవక్త జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 15-17 వచనాల్లో కూడా సియోన్లో బాకా ఊదండి, ఉపవాసం ప్రకటించండి, ప్రతిష్ఠించండి అంటున్నాడు. అంటే సంఘపు పిలుపు ఇది వ్యక్తిగతమైన పశ్చాత్తాపం మాత్రమే కాదు, సామూహికమైన పశ్చాత్తాపం. యాజకులు రావాలి, ప్రజలు రావాలి, పెండ్లు కుమారుడు రావాలి, పెండ్లు కుమార్తె అందరూ కూడా పిలువబడతా ఉన్నారు. ఇది ఒక యుద్ధ హెచ్చరిక. షఫార్ అని హిబ్రూ పదంలో ఈ మాటను ఉపయోగించారంటే యుద్ధానికి ముందు చెప్పబడిన హెచ్చరిక, పశ్చాత్తాపానికి పిలుపు. ఉపవాసం అనేది శరీరాన్ని నలగగొడతా ఆత్మను పదును పెట్టడం అనేది. యెషయా 58లో ప్రభు అంటాడు, ఇదిగో నేను ఇష్టపడే ఉపవాసం అంటూ అక్కడ కొన్ని అంశాలను గురించి దేవుడు అక్కడ చెప్పడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో కూడా మరి ఉపవాసంలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని గురించి అక్కడ చూస్తాం. డైరెక్షన్. ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేశారు. వారు ప్రభువును సేవించి ఉపవాసం ఉండగా పరిశుద్ధాత్మ బర్నబాను పౌలును దేవుని యొక్క పని కొరకు, పిలుపు కొరకు ప్రత్యేకపరచుకొనెను అని అక్కడ మనం చదువుతాం. అంటే ఉపవాసం ఉన్నప్పుడు డైరెక్షన్ దేవుడు చూపిస్తాడు. నువ్వు ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఉపవాసం కుటుంబముగా ఉండండి, సంఘంగా ఉండండి, పాపముల కొరకు కన్నీరు కార్చండి, దేశం కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే భయంకరమైన స్థితిగతుల్లో ఈ రోజున మన దేశం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. భయంకరమైన మన చుట్టూ జరుగుతున్నప్పుడు ఇది దేవుడు మనకిచ్చిన మంచి అవకాశం. ఉపవాసంతో, ప్రార్థనతో కన్నీరు విడిచుచు, దుఃఖించుచు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో మిడతలు తినివేసిన వాటిని, అంటే సంపూర్ణమైన నాశనం జరిగింది ఆ దేశంలో. 4 రకాలగా ఆ దేశం దాడికి గురైంది. మిడతలు, గొంగళి పురుగులు, చేడు పురుగులు, పసల పురుగులు, అంటే ఏమీ మిగిల్చబడలేదు, అంతా నాశనం అయిపోయింది. ప్రభు చెప్తున్నాడు, నేను మీకు ఇస్తా. మిడతలు తినివేసిన పంటల యొక్క ఆ యొక్క ఫలితాన్ని నేను మీకు ఇస్తాను అంటున్నాడు ఆయన. అసాధ్యమైన వాటిని సాధ్యపరుస్తాడు ఆయన. ఎందుకంటే తిరిగి వెనక్కి తీసుకుని రాలేనిది కాలాన్ని మన జీవితంలో తిరిగి వెనక్కి తీసుకుని రాలేం. అది వృధా అయిపోయిన సంవత్సరాలు. అయితే దేవుడు అంటున్నాడు, అసాధ్యం తీసుకురావడం. తినివేసిన పంటను వృధా అయిపోయింది, కానీ ప్రభు అంటున్నాడు, తిరిగి నేను మీకు ఇస్తాను. అసాధ్యమైనవి మీ జీవితంలో ఏది ఉన్నా సరే దేవుడు తిరిగినిస్తానంటున్నాడు. నేటి మిడతలు దాడి ఏంటో తెలుసా? ప్రార్థనలో చల్లబడిపోవడం, రహస్యమైన పాపం, ఆత్మీయమైన అలసట, వ్యక్తిగత ప్రార్థన శక్తిని కోల్పోవటం, ఆత్మీయ అలసట. ఈరోజు ఎక్కడ చూసినా సరే ఏంటో తెలుసా? అలసిపోతున్నారు, భక్తులు అలసిపోతా ఉన్నారు, ప్రార్థన కూడుకోవడంలో అలసిపోతా ఉన్నారు. సమయం లేదు. ఆన్లైన్ లేదంటే సోషల్ మీడియాలో ఎంత సమయాన్ని వృధా చేస్తున్నారో ఆలోచించండి. అలసట, ఆత్మీయమైన అలసట. జాగ్రత్త. ఒక హెచ్చరికగా సంఖ్యాకాండం 21వ అధ్యాయం మన ముందు దేవుడు రాయించుంచాడు. మార్గాయాసము వలన వాళ్ళు సొమ్మసిల్లిపోయారంట. ఏంట్రా ఈ భక్తి అనుకుంటున్నారా? ఏంటి వాక్యం ఎప్పుడు వినేదే కదా అనుకుంటున్నారా? జాగ్రత్త. భయంకరమైన పాపంలోనికి వెళ్ళిపోతున్నాం అని అర్థం. ఇంకొన్ని రోజుల్లో కనాన్లో అడుగు పెట్టేస్తారు ఇజ్రాయేలీలు. 40 సంవత్సరాలు ప్రయాణం చేసేశారు. కానీ అడుగు పెడుతున్నప్పుడు వారికి అనిపించింది ఆయాసం, అలసట. జాగ్రత్త. అక్కడ చనిపోయారు వాళ్ళు. దేవుని విషయాలు మనకి బోరు కొట్టకూడదు ఎప్పుడు కూడా. నీకు ఇలా అనిపిస్తుంది అంటే జాగ్రత్త, నువ్వు మెలకువ కలిగి ఉండాలి. ఎందుకంటే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో పేతురు భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. శత్రువైన అపవాది గర్జించు సింహం వలె తిరుగులాడుతున్నాడు, ఎవరిని మృంగుదురా అని. జాగ్రత్త సుమ. యోహాను సువార్త 10:10లో మనకి ప్రభు జ్ఞాపకం చేస్తాడు, ఇదిగో దొంగ దోచుకోవడానికి వస్తున్నాడు, వాడు పొంచి ఉన్నాడు, జాగ్రత్త. ఈ 4 దాడులు నీ మీద జరుగుతా ఉన్నాయేమో. ఆత్మీయమైన అలసట, భక్తి జీవితంలో వెనక్కి జారిపోవటం, ప్రార్థనలో చల్లబడిపోవటం, రహస్య పాపం. జాగ్రత్త, నీ మీద దాడి జరుగుతుంది. దేవుడు యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో క్షమించడం మాత్రమే కాదు, తినివేసిన పంటను నేను మరలా తిరిగి మీకు ఇస్తాను. మీ జీవితంలో మిడతలు తినేసినయా? నష్టపోయారా? ఇంకేమీ లేదనుకుంటున్నారా? అయితే ఇదిగో క్రీస్తు యేసు ప్రభులనే ఈ యొక్క నెరవేర్పు, ఈ పిలుపు సిలువ వద్ద అత్యున్నతమైన స్థానానికి చేరుకుంది అని మనం గ్రహించగలగాలి. తన వద్దకు తిరిగి రావడానికి యేసుక్రీస్తు ప్రభు తన రక్తముతో ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు.
ధైర్యంతో ఆయన కృపాసనాన్ని మనం ఆశ్రయించినప్పుడు, ఆయన రక్తములో మనం కడగబడినప్పుడు, మనము సిలువను మనము ఆశ్రయించినప్పుడు, మనము దేవునితో సమాధాన పడినప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను మీకు తిరిగి మరలా ఇస్తాను. సిలువ చెంతకు రండి, తిరిగి రండి. రక్తం, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తం చెబుతుంది, ఇదిగో ఇప్పటికీ ఇంకా మీకు అవకాశం మిగిలి ఉంది. ఉపయోగించుకోగలుగుతారా? మీ జీవితం ప్రార్థనలో చల్లారబడిపోయిందా? లేదంటే మొదటి ప్రేమ తగ్గిపోయిందా? మీ హృదయం విభజించబడిందా? ఇప్పటికీ ప్రభు పిలుస్తా ఉన్నాడు, తిరిగి రండి. నేడు అనే సమయం ఉన్నప్పుడే తిరిగి రండి. సంపూర్ణమైన హృదయంతో, కన్నీటితో, పశ్చాత్తాపంతో ప్రభు ముందుకు రండి. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి, ఎందరైతే ఉపవాసాలుండి మరి ప్రార్థనతో సిద్ధపడతా ఉన్నారో వారందరినీ కూడా దేవుడు బలపరిచి అద్భుతమైన ఆత్మీయమైన ఉన్నత స్థితిలోనికి ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, ప్రాణాత్మ దేహములతో ప్రభా నీ ముందు సాగిలపడడానికి నీ కృపను, నీ పిలుపును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడైనా అంటూ మాకు ఇంకా అవకాశం ఉందని, అవును ప్రభా, మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. మేము బ్రతికి ఉన్నామంటే మాకు అవకాశం ఇచ్చావు. మరొక దినంలోనికి అడుగు పెట్టామంటే ఇది మాకు మీరు అనుగ్రహించిన అవకాశం. నిన్నటి దినం వరకు మేము చేయలేనివి ఈ రోజున మేము సరిదిద్దుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్క బిడ్డని కూడా మీరు బలపరచండి. ఆత్మీయమైన ఉజ్జీవంతో మీరు లేవనెత్తండి. పోగొట్టుకున్న ప్రార్థనా శక్తిని ప్రభా తిరిగి బలపరుచుకునడానికి సహాయం చేయి. కూలిపోయిన ప్రభా ఆత్మ సంబంధమైన ప్రతి బలిపీఠాలు కట్టబడాలి. నీ కృప చేత ఎత్తిపట్టుకోమని, ఇదిగో ప్రభా ఎందరైతే మిడతల దాడికి గురవుతూ ఉన్నారో ప్రభా నిశ్చయంగా వారి జీవితాల్లో, కుటుంబాలని ఆత్మకార్యాలు జరిగించమని ప్రభా మరొకసారి ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు దీవించండి. ప్రత్యేకమైన నీ నడిపింపును నీ బిడ్డలకు మీరు దయచేయండి. బిడ్డల కొరకు ఆసక్తి కలిగి పట్టుదలతో ప్రార్థించే కృపను తల్లిదండ్రులకు మీరు దయచేయమని అడుగుతున్నాం. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారిని దీవించండి. విదేశాల ప్రయత్నాలు చేస్తున్న వారిని నిశ్చయంగా మీరు జ్ఞాపకం చేసుకునే ద్వారాలు తెరవండియా. ఇదిగో ఈ దినమున మరి ప్రభా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ఆపరేషన్స్లో ప్రభా ఇగో జరుగుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. వారు చేస్తున్న ప్రయాణాల్లో ప్రభా నీ కాపుదల భద్రత దయచేసి ప్రతి కీడు నుండి కూడా మీ బిడ్డల్ని తప్పించమని మీ కృపాహస్తాలకు మరొకసారి బిడ్డ ప్రభా వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరిని కూడా అప్పగించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ బిడ్డల్ని దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.